వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విఐటి ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ, మోహన్ బాబు యూనివర్సిటీస్తో పాటు ఇంకా న్యూగా కూడా యూనివర్సిటీస్ అయితే రావడం జరిగింది. అవి కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎందుకు యాడ్ చేయలేదు, ఎందుకు లేట్ చేశారన్నదానికి రీజన్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి క్లారిటీగా అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అప్లోడ్ చేయడంలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు చూపించిన నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ యాడ్ చేయకుండానే హడావిడిగా నైటు కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేసి వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేశారు. ఇది పూర్తిగా నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్తూ క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన డేట్కి స్టార్ట్ చేయకుండా దాన్ని నైట్ స్టార్ట్ చేసి కాలేజ్ లిస్ట్ యాడ్ చేయకపోవడం వల్ల ఇక్కడ ఇదంతా జరిగింది. సో లేట్గా స్టార్ట్ చేసినప్పటికీ డేట్ ఎక్స్టెండ్ చేయలేదు ఒకటి, కానీ మొత్తానికైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ యాడ్ చేయడం జరుగుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గత ఏడాది వరకు 6 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉండగా 3ంటికి వైకాపా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో కూడా 30% సీట్స్ ఫిల్ చేస్తామని చెప్పారు. సో ఇవన్నీ ఈరోజు నైట్ లోపు కన్ఫర్మ్గా ఎనేబుల్ అవుతాయి, లేదు అంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం మనకు వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం లేదు, కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్ఫర్మ్గా ఇంక్లూడ్ చేయబోతున్నారు. 3 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటి అనేది ఆ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత అయితే రావడం జరుగుతుంది. వైకాపా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన 3 ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఆదిత్య, అన్నమాచార్య, గోదావరి ఇంజనీరింగ్ కళాశాలను మనకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాటికి అనుమతులు ఇవ్వడం జరిగింది. సో మరి అవే యాడ్ చేస్తున్నారా, లేదు న్యూగా ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినవి వాటిని కూడా యాడ్ చేస్తున్నారా అనేది లిస్ట్ ఎనేబుల్ అయితే తెలుస్తుంది. ఎనేబుల్ అయిన తర్వాత మీకు ఒకసారి ఏ యూనివర్సిటీస్ యాడ్ చేశారు ఇంకా న్యూగా, ఓల్డ్ అయితే ఇవి కన్ఫర్మ్ విఐటి ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ, మోహన్ బాబు యూనివర్సిటీ 1 and 2, అపోలో యూనివర్సిటీ, సెంచురియన్ యూనివర్సిటీ, బెస్ట్ యూనివర్సిటీ, ఇవన్నీ కన్ఫర్మ్గా యాడ్ చేస్తారు. 3 న్యూగా యాడ్ చేసేవి ఏంటి అనేది మీకు లిస్ట్ వచ్చిన తర్వాత చెప్తాను. 35% సీట్స్ కన్ఫర్మ్గా ఫిల్ చేయబోతున్నారు. సో ఇంకా కాలేజ్ లిస్ట్ ఎనేబుల్ అయిన తర్వాత అందరూ మీ వెబ్ ఆప్షన్స్తో ఈ కాలేజ్ కూడా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.